కట్ల కట్ల పూలలో బొట్ల బొట్ల గౌరమ్మలతో తెలంగాణ లోగిళ్లు ముస్తాబైనాయి. జాతరకు తరలివస్తున్న పూల వనాలతో వాకిళ్లన్నీ బంగారు బతుకమ్మలకు స్వాగతం చెప్తున్నాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ నేటి నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక బతుకమ్మ పండుగ. ప్రకృతితో మనిషికి గల సంబంధాన్ని ప్రతిబింబించే పండుగల్లో బతుకమ్మది విశిష్ట స్థానం. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను తెలంగాణ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పువ్వును పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ ఆడబిడ్డలది. అశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు బతుకమ్మను జరుపుకుంటారు. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ, తంగేడు చెట్టు కింద ఆట సిల్కాల పాట సిల్కాల. ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంటది. మొదటి రోజు ప్రతి ఇంటికి 2 బతుకమ్మలను తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన బతుకమ్మలను ఎంగిలిపుల బతుకమ్మ అంటారు. తయారు చేసిన బతుకమ్మలను ఇంట్లోని దేవుని గదిలో ఉంచి పూజిస్తారు. 9 రోజుల పాటు మహిళలు ప్రతిరోజు సాయంత్రం బతుకమ్మ ఆడతారు. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికి. ఇక బతుకమ్మ పండుగ చివరి రోజు అసలు మజా ఉంటది. కనుక పూలు, తంగేడు, కలువ, ఇతర రంగురంగుల పూలను పేర్చి పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి బతుకమ్మలను తయారు చేస్తారు. తరువాత బతుకమ్మల చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. సాయంత్రం ఆడవాళ్ళంతా బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడతారు. చీకటి పడే టైంకు బతుకమ్మలను తలపై పెట్టుకొని ఊర్లో ఉన్న చెరువు గాని వాగుకు గాని ఊరేగింపుగా బయలుదేరుతారు. ఊరేగింపు కొనసాగినంతసేపు జానపద గీతాలతో వీధులన్నీ మారుమోగుతాయి. ఇక చెరువుకు చేరుకున్న తర్వాత పాటలు పాడుతూ ఆడుతూ 9 రోజుల పాటు ఎంతో పవిత్రంగా పూజించిన బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత ఆడవాళ్ళంతా వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటారు. రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో, రామ 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 వియాలో రామనే శ్రీరామ వియాలో, రామ రామ నంది వియాలో రాగమెత్తరాదు. తెలంగాణ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగను ఈసారి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ 10 జిల్లాల్లో నిర్వహిస్తారు. ఇవాళ నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలో కోటి బతుకమ్మల పండుగ మొదలైతది. నేటి నుంచి 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను ఈ నెల 8వ తేదీన ఖమ్మం, 9న వరంగల్, 10న కరీంనగర్, 11న ఆదిలాబాద్, 12న నిజామాబాద్, 13న మహబూబ్ నగర్, 14న మెదక్లో నిర్వహిస్తారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ లో 15వ తేదీన జరగబోయే వేడుకలతో కోటి బతుకమ్మ జాతర వేడుకలను ముగిస్తారు.